తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆదరణ నిరంతరము సదాకాలము మనకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా వినేటువంటి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప గుణంతో మన తప్పిదములను ఒప్పుకొని క్షమాపణ అడిగి ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే దేవుడు. దయగలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. దేవునికి స్తోత్రాలు. పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. వరదినములలో రగులుకొని మేము వాక్యమనే బెరులో ఎదుగుటకు. వరదినములలో రగులుకొని మేము వాక్యమనే బెరులో ఎదుగుటకు. మిక్కిలి నీ ఆత్మ మా పైన కృమ్మరించుము దేవా. మిక్కిలి నీ ఆత్మ మా పైన కృమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము నొంది. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము నొంది. వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరం, దయగలిగిన మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన,
నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అనే వాక్య ప్రకారం నన్ను నడిపించమని మొరపెడుతున్నాను. అయ్యా, ఇదిగో ఈ సమయంలో కల్వరి కిరణాలు గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ప్రేమ, కృప, కనికరం, దయగలిగిన గొప్ప దేవుడవు, కనికర సంపన్నుడవు, మీకు స్తోత్రాలు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనలో 119:105 ప్రకారం నాయన, నా పాదాలకు దీపంగా, నా త్రోవకు వెలుగుగా నన్ను నడిపించమని వేడుకుంటున్నాను, మొరపెడుతున్నానయ్యా. అయ్యా, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని ఆయన సెలవిచ్చినట్లుగా మా భారము నీ మీద ఉంచినప్పుడు ఆయన మా ఉద్దేశాలు సఫలమవుతాయని మీరు సెలవిచ్చిన మా ఆటను బట్టి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధల చేయమని వేడుకుంటున్నాను. వాక్యానుసారమైన జీవితం దయచేయండి నాయన. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, మీరే మాట్లాడండి అయ్యా. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నదనే కీర్తనలు 62:5 ప్రకారం నాయన, ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాణం నిన్ను నమ్ముకొని మౌనంగా ఉండి నాయన నీ వల్లనే నిరీక్షణ కలుగుతుందనే నమ్మకం, విశ్వాసంతో బిడ్డలు జీవితంలో నాయన తండ్రి నిన్ను నమ్మి నీ వైపు తమ హృదయ అంతరంగాలనెత్తి స్తుతించి స్తోత్రించి వారి పాప శాప దోష అతిక్రమాలన్నింటినీ మీ పాద సన్నిధానంలో కుమ్మరించి మీ పరిశుద్ధ రక్తం చేత కడగబడి విడుదల పొందుకునే భాగ్యం మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. నా కొండ నీవేనయ్యా, నా కోట నీవే నాయన. నాయన తండ్రి, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే నా దేవా. నా తండ్రి, నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, ఎంత ప్రేమ స్వరూపివి నాయన. నీవు పరలోకం నుండి అత్యున్నతమైన సింహాసనమును దిగివచ్చి మా కొరకు నీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును కార్చి మమ్మల్ని శుద్ధీకరించి తిరిగి నీవు నివసించే ఆ యొక్క పరలోకం అనేటువంటి పరలోకంలో మమ్మల్ని ఉంచుకోవడానికి, మమ్మల్ని అక్కడ సంతోషింపజేయడానికి మీరు చూపించిన ప్రేమ మహా గొప్పదయ్యా. ఆ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజెప్తున్నాం నాయన తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునని యోహాను 16:13 ప్రకారం మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి ఆ సత్య మార్గము విడిచిపెట్టుకున్న నాయన నీ సన్నిధానంలో నాయన మరి ఆనందభరితులమై పరిశుద్ధాత్మతో నింపబడిన వారంగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు నాయన ఈ యొక్క పరిశుద్ధ సహవాసం కల్వరి కిరణాలు గ్రూప్లో ఉంటే ప్రతి దినము ప్రార్థన చేస్తారు, మా జీవితాలు బాగుంటాయని నమ్ముతున్నారు, వారందరి మీద మీ మహిమగల శక్తివంతమైన హస్తాన్ని చాపండి. ఈ ప్రార్థనలే కాకుండా వారు కూడా మోకరించి ప్రార్థించుకునేటువంటి అవకాశం, భాగ్యం వారికి దయచేయండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి, వారిని స్వస్థపరచండి, జ్ఞానం దయచేయండి ఆయన. బిడ్డలు ఎంతమంది బిడ్డలు అయితే పరీక్షల్లో రాశారో వాటిలో విజయం దయచేయండి, మంచి రిజల్ట్స్ దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి అయ్యా. పనిచేయ స్థలాల్లో నాయన వారికి సహాయం చేయండి, కాపుదల దయచేయండి, జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి, ప్రకాశమానమైన భవిష్యత్తు కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పసిబిడ్డలనేమి, యవనస్తులనేమి, వృద్ధులనేమి, తల్లిదండ్రులుగా ఉంటున్న వారినేమి, నూతనంగా వివాహం చేసుకున్న వారిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయండి నాయన. మీ ఆదరణ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. వ్యాపారం చేస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, మీ జ్ఞానం దయచేయండి. ఆర్థికంగా నష్టపోకుండా ఆ బిడ్డలు నాయన సంతోషించలాగిన నీతి న్యాయాలు కలిగి వ్యాపారం చేయగలిగే భాగ్యం వారికి దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. భార్యాభర్తల యొక్క బాధ్యతలను నేను జ్ఞాపకం చేస్తున్నానయ్యా. బాధ్యతాయుతంగా ప్రార్థన విజ్ఞాపనలతో వారి జీవితాలు, వారి బిడ్డల జీవితాలు కట్టుకునేటువంటి భాగ్యం దయచేయండి. ఎప్పుడు విసుగు, చిరాకు, కోపము వీటన్నిటిని తరిమి కొట్టండి అయ్యా. ప్రేమ కలిగి, ప్రార్థన కలిగి, నిరంతరము సంతోషంగా గడిపేటువంటి జీవితం నీకెంత ఇష్టమైనది నాయన. భార్యాభర్తలు, తల్లిదండ్రులకు, పసిపిల్లలకు సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఆయన నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఆయన గర్భంతో ఉన్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆనందం దయచేయండి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన ఆ బిడ్డలు దీవింపబడేలాగా వారికి సహాయం చేయండి నాయన తండ్రి. నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. వారి జీవితాల్లో మేళ్ళు, ఆనందం, ఆరోగ్యం పొందుకునే భాగ్యం దయచేయండి. కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేయండి అయ్యా.
నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. విడాకులు తీసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. విడాకులు అనేది నీకు అసహ్యమైనది నాయన. తండ్రి, ఒకసారి ఒక భార్య భర్తను చేసుకుంటే, ఒక భర్త భార్యను చేసుకుంటే అది జీవితాంతం ఉండాలని, దాన్ని కాదని ఆయన త్యజిస్తే నీకు అసహ్యమని మీరు చెప్పి ఉన్నారు. కానీ వారి పరిస్థితులను బట్టి, వారి బుద్ధులను బట్టి నాయన నీ వైపు తిరిగి ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు మీరు జీవితాలను సరిచేసే దేవుడు, మంచి ఆలోచన జ్ఞానం దయచేసే దేవుడు. తల ఎత్తువారుగానే ఉంచుతావు కానీ తల దించేవారుగా ఉంచవు నాయన. అది ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు తెలుసుకొని నీ మీద ఆనుకునే ఆయన నీ ద్వారా సలహాలు పొందుకొని వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఆయన విధవరాలను దీవించండి, అనాథులను దీవించండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. వారిని ప్రార్థనా పరులుగా మార్చండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలందరినీ దర్శించండి, ఆశీర్వదించండి. మీ కృపల వర్ధలు చేయండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఆయన వారి జీవితాలు మార్చండి అయ్యా, వెలుగుతో నింపండి అయ్యా. తప్పిపోయిన వారిని కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. తిరిగి సమకూర్చుమని, నీ బిడ్డలుగా నిలబెట్టమని వేడుకొంచున్నాను. ప్రేమైన వారు, మరణించిన వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. సహాయం చేయండి నాయన. వారికి అన్నిటిని తుడవండి అయ్యా. నాయన, బంధకాల నుంచి విడుదల దయచేయండి. వెనుతిరిగిన బిడ్డలను ముందుకు నడిపించండి అయ్యా. నాయన, చెడ్డ అలవాట్లతో బాధపరిచిన ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి. మంత్ర ప్రయోగాలు నాయన తండ్రి, ఆవేశపూరితమైన సమస్యలను దూరపరచండి నాయన. నాయన, వారిలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిని పూర్తిగా దూరపరచమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. భయాన్ని పారద్రోలండి, చింత, బాధ, మానసిక ఆందోళనను దూరపరచండి అయ్యా. కోపాన్ని తీసివేయండి నాయన. కోపపడము కానీ పాపం చేయొద్దంటావు. కోపం 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 ద్వారా పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి విడుదల దయచేయండి నాయన. ఒంటరితనాన్ని దూరపరచండి నాయన. విడిచిపెట్టబడిన తనాన్ని నాయన మీరు సహాయం చేయండి, ఆశీర్వదించండి. నిరుత్సాహంతో బాధపరిచిన బిడ్డలకు ఉత్సాహం దయచేయండి, ఉజ్జీవంతో నింపండి అయ్యా. మీ హస్తాన్ని అందించండి నాయన. ఆయన ఓర్పు దయచేయండి అయ్యా. చింతల నుండి విడుదల దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నాయన, మానసిక ఆందోళనను దూరపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ ఒకరినొకరు క్షమించుకొని ఒకరికొకరు ఆయన సహవాసంలో నాయన మీ సన్నిధానంలో జీవించే భాగ్యం వారికి దయచేయండి. అహంకారాన్ని కొట్టివేయండి నాయన. ప్రతీకారము, కఠినత్వం, శత్రుత్వాలను దూరపరచమని వేడుకుంటున్నానయ్యా. అసూయను తీసివేయండి నాయన. కొండెములాడు నాలుకను పరిశుద్ధపరచండి అయ్యా. మీ రక్త ప్రోక్షణ దయచేయండి నాయన. తండ్రి, నేరాలు చేసిన ప్రతి బిడ్డలకు నాయన వాటి నుంచి విడుదల దయచేయండి. జైళ్ళ నుంచి విడుదల దయచేయండి నాయన. ఏ నేరం చేయక బాధపరిచిన బిడ్డలకు మీ ద్వారా సహాయం అందించమని, నిజమైన సంరక్షణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. శోధనలను, శ్రమలను జయించడానికి సహాయం చేయండి అయ్యా. నీకు సన్నిహితంగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రేమను పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. విశ్వాసము, నిరీక్షణ ఆయన ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. దాని ద్వారా నీ ప్రేమను పొందుకొని నాయన నీ నడిపింపు, నీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎంత గొప్ప దైవ దీవెనలు అందుతాయో నాయన. ఆ బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన. నీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేయండి నాయన. ప్రార్థన అంటే తండ్రి నాయన నేను స్తుతించాలి, ఘనపరచాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, ఆరాధించాలి నాయన. తండ్రి, మా కొరకు ప్రార్థించాలి, ఇతరుల కొరకు, సంఘస్థుల కొరకు ప్రార్థించాలి నాయన. ఇది ప్రార్థనా జీవితం. ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు నాయన ఈరోజు వివాహ మహోత్సవాలు చేసుకుంటున్నారు, బర్త్డేలు చేసుకుంటున్నారు, గృహప్రవేశాలు, నాయన తండ్రి నామకరణాలు. ఎంత సంతోషకరమైనటువంటి నాయన ఆ బిడ్డలు గడుపుతున్నటువంటి మీ నామాన్ని బట్టి నాయన వారిని దీవించండి. వారికి నూతన సంవత్సర దయాకిరీటం అనే నాయన ఆ యొక్క ధరింప చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క కలవరి కిరణాల కొరకు మీరు ఏర్పాటు చేసి అభిషేకించుకున్న మీ కుమారుడు మోషే గారిని దర్శించండి. మీరు మాట్లాడండి. అబిడకు మీరు తోడుగా ఉండండి. మీ ఆలోచనల తలంపులతో నడిపించి బహుగా ప్రయాసపడుతున్న ఆ కుమారుడు ఈ యొక్క సేవలో నాయన మీ నామాన్ని మహిమపరిచే విధంగా ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడి వారి జీవితాలు కట్టుకుని మారు మనసు పొందుకునేటువంటి బిడ్డలుగా మంచి స్థితిలో బుద్ధిగల కనికల వల్ల సిద్ధపాటు మనసు కలిగి ఉండేటువంటి విధంగా ప్రతి ఒక్క బిడ్డను మార్చమని వేడుకుంటున్నాను. ఆయన మోషే గారిని తన తల్లిదండ్రులను వారి యొక్క భార్య బిడ్డలను ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని రాకపోకల్లో క్షేమము, ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయమని వేడుకొంచున్నాను. మంచి మంచి ఆలోచనలు, తలంపులు దయచేయండి నాయన.
శ్రావణమ్మను తన భర్తను కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో గొప్ప మేళ్లు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, తనకు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా ఆయన ప్రయత్నంలో ఫలింపజేయండి నాయన. నన్ను దీవించండి, నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచండి. మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని ఆయన ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవ, తిరిగి రాత్రికాల సమయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మిమ్మల్ని స్తుతించు పర్యంతం మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించమని, అనారోగ్యంతో బాధపడిచిన బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు మాకు చెప్పిన ప్రతి బిడ్డలను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధ పాదాల దగ్గర పెడుతూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.